ఏమిటి విజయ? ఎవరో మీ మీద కత్తి విసిరి పారిపోయారు. అదుగో. ఇదేదో కుట్ర. మనం కూడా త్వరగా పెడదాం. ఇదిగో నీ బహుమానం. బౌద్ధాయన, మరి ఇంకో పని చేయాలి. ఈ కరవాలాన్ని ఎట్లాగైనా పద్మావతికి చూపించాలి. చూపిస్తే తక్షణం గుండె పగిలి చచ్చిపోతుంది. అప్పుడు ఈ వసంత్ సేనే మహారాణి. మరి నేను? నువ్వు మా మహామంత్రి. మహామంత్రి? కొడుకుని కోడల్ని ఎప్పుడు చూద్దామని ఉంది, కానీ వాళ్ళు వచ్చే జాడే తెలియడం లేదు. మరేం భయం లేదమ్మా, వారు తొందరలోనే వస్తారు. మహారాణి ఎవరో సన్యాసి మిమ్మల్ని చూడడానికి వచ్చారు. నమస్కారం మహాత్మా. శివోహం. ఈశ్వరేచ్ఛ. మహారాణి, చెప్పక తప్పింది కాదు, ప్రశాంతంగా వినాలి. స్వామి, శుభవార్తే కదా? విధికి శుభం అశుభం అనే భేదం లేదు. సుఖ దుఃఖాల కలయికే ఈ జీవితం. ఏదొచ్చినా అనుభవించాలి. రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయ. పాపం, యుద్ధానికెళ్లిన కొడుకు విజయంతో ఇంటికొస్తే ఎంత పొంగిపోయేదానవు. స్వామి, ఇంతకు నా కొడుకు మనోహరుడు క్షేమంగా ఉన్నాడా? శివో, ఏదొచ్చినా అనుభవించాలి. ఎక్కడి కొడుకు ఎక్కడి తల్లి. అతే మాత కస్తే పుత్ర. మాయ తల్లి, ఇదంతా మాయ. అసలు విషయం చెప్పండి స్వామి. శివోహం. ఆ కథంతా ఈ కరవాలమే చెబుతుంది. నీ కుమారుడు వీరస్వర్గం అలంకరించాడు. ఇదిగో వచ్చానమ్మా. అమ్మా, అమ్మా. మనోహర, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఏం జరిగింది? ఎవరి సన్యాసి? ఓ, నా కరవాలం. ఇక్కడికి ఎలా వచ్చింది? మనోహర, మీరే ఈ కత్తి చూపి నీ మీద ఏమేమో అనరాని మాటలు అన్నారు. ద్రోహి. ఎవరా నువ్వు? పశువా? బౌద్ధాయనుడు. ఇదో పనాగమా? మనోహరుడి ఖడ్గం అపహరించి మహారాణికి చూపిస్తే ఆమె మరణిస్తుంది. మంచి ఎత్తే. చెప్పు, ఏమిటి వేషం? ఎవరు పంపించారు నిన్ను? మనోహర, ఏమిటిది? చెప్పు. నాయన, శాసించు, అతన్ని మన్నించు. వీణా, రాజప్రియ, కారాగారంలో కట్టిపడేయించు. వదలండి, నన్ను వదలండి. ఇదంతా చేసింది ఆ వసంతసేన. వసంతసేన? మనోహర, ఆగు. ఎక్కడికి? నీ శపథం నెరవేర్చిన ఇంకా ఏమిటమ్మా? ముందా కత్తి వరలో ఉంచు. ప్రమాణం చేసి మహారాజు మీద కాని వసంతసేన మీద కాని దౌర్జన్యంగా ఎప్పుడూ ప్రవర్తించరండి. అమ్మా, నీ తల్లి సాక్షిగా ప్రమాణం చేయి. మహారాజుకెన్నడూ అపకారం చేయనమ్మా. కాదు, వసంతసేనకు కూడా అపకారం చేయకూడదు. వసంతసేన చండాలిని. దాన్ని క్షమించడమా? అసంభవం, అసాధ్యం. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. తల్లి మాట లక్ష్య పెట్టని తనయుడని నిన్ను, కన్న కొడుకులు కట్టడిలో ఉంచలేని తల్లి అని నన్ను చూసి లోకమంతా నవ్వని. అమ్మా, అమ్మా, అలా ఎన్నటికీ జరగదు. ఇదిగో ప్రమాణం చేస్తున్నాను. నాయనా, చావనే లేదమ్మా. ఆ మనోహరుడు అబద్ధం, వీడి చావు నిజము అయింది.
రేపు ఉదయమే దర్బార్లో విచారిస్తారట. విచారణ ఎంతవరకు వస్తే ఇది బౌద్ధైనతో వాడు ఉట్టి పిరికి పన్న మన పందాగం అంతా దర్బార్లో బయట పెట్టేస్తాడు. చెప్తారా? వసంతసేనమ్మ గారు మీకు మంచి పలహారం పంపించారు. భగవంతుడి వాళ్ళనుకుంటే బందికానాలో ఉంటే తలుపులు బద్దలు బట్టి మరీ తెచ్చిస్తారు. తెల్లవారే మేలుకొనుమా తిలచనదే ప్రభాత గీతి. తెల్లవారే మేలుకొనుమా. అమ్మా